बीजेपी बीजेपी जय जय माता वंदे भारत माता के अखंड भारत वंदे वंदे जिंदाबाद जिंदाबाद बीजेपी जिंदाबाद जिंदाबाद गारी नायकत्व नरेंद्र मोदी गारी नायकत्व भारत माता के भारत माता के జెండాలు చూసుకోవద్దా మేము కాదు వస్తున్నాం నరేంద్ర మోడీ గారి అఖండ భారత్ ఈరోజు ఢిల్లీలో జరిగిన ఎలక్షన్స్లలో అఖండ మెజారిటీతో భారతీయ జనతా పార్టీ 48 సీట్లలో గెలిచి భారతదేశ అగ్రస్థానాన ఉన్నటువంటి భారతదేశం యొక్క రాజధాని అయినటువంటి ఢిల్లీలో జయకేతనం ఎగరవేయడం జరిగింది. ఇది కేవలం ఢిల్లీ ప్రజలు యొక్క విజయంగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే గత 27 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఆప్ కావచ్చు, పాలించి వాళ్ళను నట్టేట ముంచినటువంటి సందర్భంలో వీలైతే సరిపోరు, కేవలం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోనే భారతదేశం అభివృద్ధి చెందుతుంది, మేము కూడా సుఖ సంతోషాలతో ఎటువంటి కాలుష్య లేని అవినీతి లేని పాలన అయితే కేవలం బీజేపీ ఆధ్వర్యంలోనే సాధ్యపడుతుందనే నమ్మకంతో ఢిల్లీ ప్రజలు భారతీయ జనతా పార్టీకి కట్టారు. ఆ సభ్యులు ఎవరైతే ఉన్నారో అన్నా హజారే గారి ఆధ్వర్యంలో కేజ్రీవాల్ ఉన్నటువంటి ఆ టైంలో కేవలం అవినీతి మీద పోరాటం చేస్తూ లోక్పాల్ బిల్లు కోసం ఏర్పడినటువంటి ఆప్ నేడు అవినీతి కూపంలో మొత్తం కూరుకొని పోయి ఆప్ నేతలంతా జైళ్లకు వెళ్ళినటువంటి సందర్భం. అంటే దేనికోసం, ఏ ఉద్దేశం కోసమైతే వాళ్ళు పార్టీని స్థాపించారో దాన్ని తుంగలో తొక్కి వాళ్ళు కేవలం ధనార్జనే ధ్యేయంగా వాళ్ళైతే ఏదైతే వాళ్ళు దోచుకో అనే విధానంతో ఏ విధంగా అయితే మన రాష్ట్రంలో ఏ విధంగా ఉన్నారో సేమ్ అటువంటి పాలనే అవినీతి లేని సమాజాన్ని నిర్మిస్తామని చెప్పేసి పైకి వచ్చిన వాళ్ళు అవినీతిలో కూరుకుపోయినటువంటి సందర్భంలో ఢిల్లీ ప్రజలు భారతీయ జనతా పార్టీ పట్టం కట్టారు. ఏదైతే నరేంద్ర మోడీ గారు దేశం కోసం, ధర్మం కోసం అని భారతదేశాన్ని అగ్రపథాన నడిపిస్తున్నారో దాన్ని ఈరోజు ఢిల్లీ ప్రజలు నిరూపించారు. రాబో కాలంలో దేశమంతటా ఎక్కడ ఎలక్షన్స్ జరిగినా కూడా భారతీయ జనతా పార్టీ జయకేతనం ఎగరవేస్తుందని ప్రజలందరూ, భారతదేశ ప్రజలందరూ నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరుస్తున్నారని గంటపదంగా తెలియజేస్తున్నాము. తర్వాత ఆంధ్రప్రదేశ్లో కూడా ఇదే స్ఫూర్తితో ఏదైతే ఢిల్లీ ప్రజలు అయితే భారతదేశంలో బీజేపీని ఏ విధంగా అయితే నెత్తిన పెట్టుకున్నారో అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రతి గ్రామానికి చేరి నరేంద్ర మోడీ గారు ఏవైతే సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు, భారతదేశాన్ని అభివృద్ధి పథాన్ని నడిపిస్తున్నటువంటి విధి విధానాలను ప్రజల్లోకి తీసుకొని పోయి
భారతీయ జనతా పార్టీని అగ్రపాతాన నిలబడేందుకు మేమైతే కృషి చేస్తామని ఈ గంటాపదంగా ఢిల్లీ ప్రజలకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ అలా భారతదేశ వ్యాప్తంగా ఆనంద ఉత్సవాలు వెల్లివిరుస్తూ ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ ఈరోజు దేశంలో ప్రతిష్టాత్మకమైనటువంటి ఢిల్లీ పీఠాన్ని దక్కించుకోవడం, ఢిల్లీలో భారతదేశానికి మకుటమైనటువంటి ఢిల్లీని ఈరోజు హస్తగతం చేసుకోవడం, ఢిల్లీలో సుపరిపాలన అందించే విధంగా ఏదైతే కేజ్రీవాల్ అవినీతి ఆరోపణలతో వచ్చాడో అదే అవినీతి ఆరోపణలో కూరుకుపోయినటువంటి కేజ్రీవాల్ లాంటి దేశ ద్రోహుల్ని ఇవాళ ఢిల్లీలో ఉన్న ప్రజలందరూ కూడా తిరస్కరించారు. భారతీయ జనతా పార్టీని ముందుకు నడిపించి దాదాపుగా 48 సీట్లు, ఇంకా వచ్చే సీట్లు కూడా ఉన్నట్టున్నాయి. 48 సీట్లు డిక్లేర్ అయిపోయినాయి. కాబట్టి ఈ ఢిల్లీలో హస్తినలో భారతీయ జనతా పార్టీ జెండా ఎగురవేయడం భారతదేశానికే శుభ సూచకం అని చెప్పి అనేక మంది తీవ్రవాదులను ప్రోత్సహిస్తున్నటువంటి, ఖలిస్తాన్ తీవ్రవాదులను ప్రోత్సహిస్తున్నటువంటి కేజ్రీవాల్ లాంటి నాయకత్వాన్ని చెక్కు పెట్టే ఉద్దేశంతో ఢిల్లీ ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీని ముందుకు తీసుకురావడం ఎంతో పరిణామం. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఈరోజు భారతీయ జనతా పార్టీ అనేకమైన జెండాలను ఎగరవేస్తుంది. దేశంలో ఒకే జెండా ఎగురుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. భారత్ మాతాకి భారత్.